నిన్న పడినటువంటి వర్షానికి గుంటూరు నగరం మొత్తం కూడా కాలువలు పొంగి రోడ్ల మీదకి వచ్చి చిన్నపాటి నదులను కల్పించినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల్లో ప్రధానంగా ఏదైతే మేయర్ గారు మారి ఈ యొక్క 9-10 నెలల పదవీ కాలం ఉందో ఈ సమయంలో అత్యధికంగా ఈ గుంటూరు నగరంలో కాంట్రాక్ట్ పనులు అనేవి జరిగాయి. రోడ్లకు సంబంధించి వీధి కాలువలకు సంబంధించి విపరీతంగా కొత్తగా నిర్మించారు. కానీ ఏదైతే ఒక చిన్నపాటి వర్షానికి మళ్ళా గతానికి ఇప్పటికీ ఏమాత్రం కూడా తేడా లేకుండా వందలాది కోట్లు సుమారుగా 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ 200 కోట్ల రూపాయలు కాలంలో పోసినటువంటి పన్నీరుగా మారిపోయిందని చెప్పేసి సిపిఐగా భావిస్తా ఉన్నాం. ఏదైతే కొత్తగా నిర్మించారో కాలువలకు సంబంధించి, కొత్తగా నిర్మించారో రోడ్లకు సంబంధించి ఈ మున్సిపల్ సంబంధించినటువంటి యంత్రాంగం కూడా ఈ గుంటూరు నగర పరిధి పెరుగుతా ఉంది. కొత్త గ్రామాలు విలీనం అవుతా ఉన్నాయి. కానీ పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య మాత్రం పెంచడం. సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు నగరానికి సంబంధించి ఏదైతే కొత్త గ్రామాలు విలీనం చేస్తా ఉన్నారో, ప్రజలు పెరుగుతా ఉన్నారో, రాజధాని పేరుతో కొత్తగా ప్రజలు ఇక్కడ వచ్చి నివాసం ఉంటా ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను కూడా పెంచాలి. ఎప్పటికప్పుడు కాలువలు తీసేటువంటి క్రమాన్ని, రోడ్లు అన్ని కూడా క్లీన్ చేసేదాన్ని కూడా పర్యవేక్షణ చేయడం ద్వారా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ విధమైనటువంటి చిన్నపాటి వానకి కాలువలు పొంగకుండా రోడ్లు అన్ని కూడా బురదమైన రాకుండా ఉంటాయని చెప్పేసి ఆ విధంగా మున్సిపల్ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.